వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచానికి చమురు సరఫరా చేసే జీవనాడిగా పేరున్న హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతోందన్న భయాన్ని పుట్టిస్తోంది. తాజాగా ఈ సముద్ర మార్గం గుండా వెళ్తున్న 2 వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇరాన్ కాల్పులు జరిపిన వాటిలో ఒక భారీ ఇంజిన్ సూపర్ ట్యాంకర్ కూడా ఉండటం భారత్ను ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా ఆంక్షలను కౌంటర్గా హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అసలు ఇండియన్ ట్యాంకర్ పై దాడి ఎందుకు జరిగింది? ప్రపంచ దేశాలను టోల్ ట్యాక్స్ కట్టమని ఇరాన్ ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఈ అటాక్ పై భారత్ రియాక్షన్ ఏంటి? అమెరికా నెక్స్ట్ యాక్షన్ ఏంటి? హర్ముజ్ జలసంధిలోని క్విష్ లారెక్ దీవుల మధ్య ప్రయాణిస్తున్న 2 కమర్షియల్ వెసెల్స్ పై ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ ఫైరింగ్ చేశారు. యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ నివేదిక ప్రకారం దాడికి గురైన నౌకలో సుమారుగా 20 లక్షల బ్యారెళ్ల ఇరాకీ ముడి చమురును తీసుకెళ్తున్న ఒక భారతీయ సూపర్ ట్యాంకర్ కూడా ఉంది. ఇరాన్ కు చెందిన 2 గన్ బోట్లు ఒక్కసారిగా దాడి చేయడంతో నౌకలో భయాందోళన నెలకొన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. కాల్పుల మోతతో అప్రమత్తమైన భారతీయ నౌక తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయింది. వాస్తవానికి లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లా దళాల మధ్య కుదిరిన 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూ ఇరాన్ ఈ సముద్ర మార్గాన్ని ఓపెన్ చేస్తుంది. కానీ అమెరికా తన ఆంక్షల పర్వాన్ని కొనసాగించడం, ఇరాన్ రేవుల మీద బ్యాన్ ఎత్తివేయకపోవడంతో ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అమెరికా ప్రభుత్వం చర్చలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. అందుకే ఈ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నాం. ఇకపై ఏ దేశానికి చెందిన నౌకను కూడా ఈ మార్గం గుండా వెళ్లటానికి అనుమతించబోము అని ఇరాన్ మిలిటరీ రేడియో సందేశాల ద్వారా అంతర్జాతీయ సమాజానికి కరాఖండిగా తేల్చి చెప్పింది. హర్ముజ్ జలసంధిలో ఇకపై తమదే ఆధిపత్యం అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ పార్లమెంటరీ కమిటీ హెడ్ ఇబ్రాహీం అజీజీ మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ఇకపై జలసంధిలో ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఇరాన్ నౌకాదళం అనుమతి తీసుకోవాలని, అంతేకాకుండా టోల్ ట్యాక్స్ కూడా చెల్లించాలని తేల్చి చెప్పారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ సైతం ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. తమ నావికాదళం పూర్తిగా సందిగ్ధంగా ఉందని, శత్రువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పరాజయాలను రుచి చూపించడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు వాణిజ్యంలో 5వ వంతు వాటాను రవాణా చేసే అతిపెద్ద మార్గం. ఈ మార్గం మళ్లీ అస్థిరంగా మారటం గ్లోబల్ మార్కెట్ పై, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఏప్రిల్ 22న కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా ఇరు వర్గాల మధ్య విస్తృత ఒప్పందం కుదరకపోతే ఇరాన్ పై మళ్లీ మిలిటరీ దాడులు మొదలవుతాయని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అగ్రరాజ్యాల పంతాలకు, ఇరాన్ ఆగ్రహానికి మధ్యలో ఏ పాపం ఎరగని భారత వాణిజ్య నౌకలు బలైపోతున్నాయి. ఇరాన్ విధించిన ఈ తాజా ఆంక్షలు, టోల్ వసూల వ్యవహారం మిడిల్ ఈస్ట్ లో సరికొత్త యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ట్రంప్ ఇచ్చిన ఏప్రిల్ 22 డెడ్ లైన్ పై ఇరాన్ ఎలా స్పందిస్తుందో అన్న దానిపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన ధరల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.